హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ శామ్. ఇవాళ మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ప్రోగ్రామ్ని జావాలో ఎలా రాయాలో చూద్దాం. డైనమిక్ నేచర్ నేర్చుకుంటే మీకు స్టాటిక్లో ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ ఇంపోర్ట్ java.util.scanner. డైనమిక్ నేచర్లో రాసేటప్పుడు ఈ హెడర్ ఫైల్ అనేది మనం యూజ్ చేయాలి. క్లాస్ ఆమ్స్ట్రాంగ్ అని తీసుకుందాం. క్లాస్ నేమ్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్ మెయిన్ మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్. ఇప్పుడు మనం డైనమిక్ నేచర్లో రాస్తున్నాం కాబట్టి స్కానర్ ఒక వేరియబుల్ న్యూ స్కానర్ system.in. తర్వాత మనం ఇప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ n అంటే మనం తీసుకునే ఒక నెంబర్ కామా సమ్ ఈక్వల్స్ టు 0 ఆర్ రిమైండర్ టెంప్ ఒక టెంపరీ వేరియబుల్. ఫస్ట్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అనేది an Armstrong number is a number that is equal to the sum of the cubes of its digits. అంటే మనం ఒక నెంబర్ తీసుకొని వాటిని క్యూబ్స్ చేసి ఆ డిజిట్స్ని సమ్ చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది. సో మనం ఒక నెంబర్ తీసుకున్నాం n, సమ్ ఈక్వల్స్ టు ఇనిషియల్లీ 0, ఆర్ మీన్స్ రిమైండర్, టెంప్. ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. సిస్టమ్ ఎస్ అనేది షుడ్ బి క్యాపిటల్, system.out.println. ఎంటర్ ఏ నెంబర్, మనం ఒక నెంబర్ ఇవ్వాలి. n ఈక్వల్స్ టు డైనమిక్ నేచర్ కాబట్టి n ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో టెంప్ ఈక్వల్స్ టు n, nని టెంప్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు వైల్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే మనం ఒక నెంబర్ని మనం దాంతో 10తో డివైడ్ చేస్తే మనకు కోఎఫిషియంట్ 0 వచ్చేంత వరకు మనం చేయాలి. నాట్ ఈక్వల్స్ టు అయ్యే వరకు మనం రాసే లాజిక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. n ఈక్వల్స్ టు 0 వచ్చినప్పుడు స్టాప్ అయిపోతుంది. n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, సో రిమైండర్ ఆర్ n మాడ్యులో 10 మాడ్యులో చేయాలి. వచ్చిన మన రిమైండర్ని సమ్కి యాడ్ చేయాలి. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్, క్యూబ్ కాబట్టి. n ఈక్వల్స్ టు n/10 చేయాలి. సో ఈ లాజిక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? n ఈక్వల్స్ టు 0 వచ్చేంత వరకు. సో ఇప్పుడు మనం టెంప్లో n అనేది స్టోర్ చేసాం కదా, సో టెంప్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ చేసినవన్నీ యాడ్ చేస్తూ ఉంటాం వాటికి. సో టెంప్ ఈక్వల్స్ టు సమ్ అయినప్పుడు ఇక్కడ ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ ఆమ్స్ట్రాంగ్ నంబర్. ఎల్స్ ఒకవేళ టెంప్ ఈక్వల్స్ టు సమ్ అవ్వకపోతే మనకేం ప్రింట్ అవ్వాలి? ఇట్ ఈస్ నాట్ an ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ది క్లోజ్. సో మెయిన్ మెథడ్ ది క్లోజ్ అండ్ క్లాస్. సో
ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం అవుట్పుట్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఎంటర్ ఏ నెంబర్. మనం ఏ నెంబర్ ఇస్తున్నాం? 153 అనుకోండి. ఈ 153 అనేది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది లాజిక్. 153 డివైడెడ్ బై 10 కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 15 వస్తుంది. 10 15 సార్ 150 అవుతే రిమైండర్ 3 వస్తుంది. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత అవుతుంది? 27 అవుతుంది. ప్లస్ 0 ఇనిషియల్లీ 0 కాబట్టి 0 ప్లస్ 27. తర్వాత మళ్ళీ డివైడ్ చేయాలి 15ని 10తో, అప్పుడు 5 రిమైండర్ అవుతుంది. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఎంత అవుతుంది? 5 ఇంటూ 5 ఇంటూ 5 125. 125 ప్లస్ 27 ఎంత? 152. తర్వాత ఎంతో ఇక్కడ సైడ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 డివైడెడ్ బై 10 ఎంత అవుతుంది? రిమైండర్ 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 1. 152 ప్లస్ 1 153. సో 153 అనేది మనకు సమ్ చేసిన ఈక్వల్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ an Armstrong నంబర్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.